Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు ఎంతమంది ఎమ్మెల్యేలను వదులుకుంటారు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలివైన రాజకీయవేత్త. ప్రజల నాడిని పసిగట్టి తనకున్న బలమైన మీడియా ద్వారా ఎప్పటికప్పుడు సందేశాల్ని పంపుతుంటారు. తాజాగా టెలికాన్ఫరెన్స్లో చంద్రబాబు మాట్లాడుతూ ప్రభుత్వానికి నష్టం కలిగించేలా వ్యవహరిస్తే ఊరుకోనని హెచ్చరించారు. అలాంటి వాళ్లను వదులుకోవడానికి కూడా సిద్ధమని ఆయన హెచ్చరించారు. అందరి జాతకాలు తన వద్ద ఉన్నాయని ఆయన అన్నారు. ఇలాంటి హెచ్చరికల ద్వారా ప్రజల్లోకి ఓ సందేశం పంపాలని చంద్రబాబు భావించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోపిడీకి పాల్పడుతున్న ఎమ్మెల్యేలు, మంత్రులపై చంద్రబాబు చాలా సీరియస్గా ఉన్నారనేదే ఆ సందేశం. చంద్రబాబు మంచిగా ఆలోచిస్తున్నారని, మన ఎమ్మెల్యే, మంత్రే చంద్రబాబు కన్నుగప్పి దోపిడీకి పాల్పడుతున్నారని ప్రజలు అనుకుంటారనేది సీఎం వ్యూహం. దీనిని కొట్టిపారేయలేం. కనీసం టీడీపీ కార్యకర్తలు, నాయకుల వరకైనా సానుకూల ఆలోచనతో ఉంటారు. అయితే అధికారంలో ఉన్న 5 ఏళ్లు అరాచకాలకు పాల్పడుతూ ప్రజల్ని పీడించే వాళ్లను ఎన్నికల సమయంలో వదులుకుంటే ప్రయోజనం ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. గతంలో వైఎస్ జగన్ కూడా ఇలాగే సుమారు 90 మంది ఎమ్మెల్యేలను మార్చేశారు. చివరికి ఫలితం ఏమైందో అందరికీ తెలుసు. ఎమ్మెల్యేలు, మంత్రులు తప్పు చేసినా మూల్యం తానే చెల్లించుకోవాల్సి వస్తుందని చంద్రబాబు గుర్తించాలి. ఏదో ఎన్నికల సమయంలో చెడ్డ పేరు తెచ్చుకునే ఎమ్మెల్యేలు లేదా ఎంపీలకు టికెట్ ఇవ్వకుంటే సరిపోతుందని చంద్రబాబు ఆలోచనగా ఉంది. కానీ అది సరైంది కాదు. ఎన్నికలలో కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టామని, దానిని ఇప్పుడు కాకపోతే మరెప్పుడు రాబట్టుకోవాలని ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. ఆ ఆలోచన నుంచి పుట్టినవే అరాచకాలు. చంద్రబాబు హెచ్చరికలు ఎలా ఉన్నాయంటే, చేతులు కాలేక ఆకులు పట్టుకుంటాననే రీతి. రాజకీయాలలో ఎప్పుడూ ఇది వర్కౌట్ కాదు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే వాళ్ళని వదులుకోవాల్సి వస్తే ఎంతమంది ఉన్నారో లెక్కగట్టగలరా? 25% మంది ప్రజాప్రతినిధుల్ని మినహాయిస్తే మిగిలిన అందరినీ వదులుకోవాల్సి వస్తుందని చంద్రబాబుకు తెలియదని అనుకోవాలా? ఏదైనా మొదట్లోనే కంట్రోల్ చేసి ఉండాలి. చెయ్యి దాటాక లబోదిబోమంటే ప్రయోజనం శూన్యం. కనుక చంద్రబాబు వెంటనే దిద్దుబాటు చర్యలు చేపడితే నష్టాన్ని నివారించుకోవచ్చు. తన సహజ ధోరణిలో నాంచివేత విధానాలను అవలంబిస్తే పుణ్యకాలం కాస్త కరిగిపోతుందని గ్రహించాలి.